వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులు కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవిబాబు అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రైతాంగం పట్ల ప్రభుత్వ తీరుపై ఆయన ధ్వజమెత్తారు. రైతులు పండించిన పంటలకు పెట్టుబడి పెట్టాల్సిన ప్రభుత్వం విదేశీ కంపెనీలకు వేల కోట్లు దోచిపెడుతుందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు పాలనలో తప్ప ఎవరి పాలనలో రెవెన్యూ లోటు కనిపించదని అన్నారు. ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులందరూ రైతులకు ఏ పంటలు పండించుకోవాలో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని చుండూరు రవిబాబు తెలిపారు. కొత్తపట్నం మండలం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఆక్వా రంగాన్ని ప్రోత్సహిస్తే ప్రస్తుత ప్రభుత్వం ఆ రంగాన్ని కూడా పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. ఈ సమావేశంలో ఆళ్ల రవీంద్రారెడ్డి, రూరల్ మండల అధ్యక్షులు మన్య శ్రీనివాసరావు, సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్, క్రాంతి కుమార్, పాలాడుగు రాజు, గౌతమ్, అశోక్, రొండా అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శనగల విషయం అని మాట్లాడుకున్నాం కదా, ప్రభుత్వానికి ఒకటి అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని సభాముఖంగా. సంపద సృష్టి అంటే ఉన్న సంపదని కాజేయటం కాదు. మన రైతులు మన వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో కష్టపడి భూమిలోంచి పండించిన పంట, శ్రమ కోర్చి పండించిన పంటని కొంచెం మీరు సపోర్ట్ ప్రైస్ ఇచ్చి ధరల స్థిరీకరణ నిధి పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిలాగా పెట్టి ధరలు నిలబెట్టినట్టయితే ఈ రాష్ట్రంలో చాలా సంపద వచ్చేది. ఒక్క పొగాకులో 2,000 కోట్ల రూపాయలు రమారామి నష్టపోయారని చెప్తున్నా. అలాగే ప్రతి పంటలో చూస్తే సుమారు 30,000 కోట్ల రూపాయలు నష్టపోయిందేమో ఈ రాష్ట్రం. నువ్వు ఎక్కడో ఎవడో పెట్టుబడి పెడితే వాడికి రాయితీలు ఇస్తానని వాడ చుట్టూ తిరిగి బ్రోకరేజ్ చేసే బదులు మన రైతులు పండించిన పంట, మన రైతు యువకులు మన గ్రామాల్లో పండించిన పంటకి గిట్టుబాటు ధర తప్పిస్తే జిఎస్టీ ఎంత పెరుగుతుంది, మన గ్రాస్ రెవెన్యూ ఎంత పెరుగుతుంది? మీరు కరెక్ట్గా డేటా చూడండి. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడే రెవెన్యూ డెఫిసిట్ ఉంటుంది. ఇక ఏ ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నా రెవెన్యూ పెరుగుద్ది. ఒక్క తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రెవెన్యూ డెఫిసిట్ ఎందుకు కనపడుతుంది? మీకు వ్యవసాయం అంటే దండగనే భావన. ఈ రాష్ట్రం అంతా వ్యవసాయాధారిత రాష్ట్రం. వ్యవసాయం ప్రోత్సహిస్తే నువ్వు ఉద్యోగాలు ఇప్పించేది ఏందయ్యా? ఎక్కడికక్కడ బతుకుతారు. కంచమమ్మి మెట్లు పెట్టినట్టుంది నీ సామెత. మొద్దు సామెత చెబుతారు, కంచమమ్మి మెట్లు పెట్టుకున్నారని. ఉన్న వృత్తిని పోగొట్టి ఎవడో ఉద్యోగం ఇస్తాడని, వాడోడుకొని 1000 కోట్ల సబ్సిడీ ఇస్తానంటూ, వాడోడుకొని 100 ఎకరాల దారదత్తం చేయటం ఏంటిది అసలు? రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇప్పడం చేత కాకపోతే ఈ ప్రభుత్వాన్ని దద్దమ్మ ప్రభుత్వం అనాలా లేదా? ఈ ఎమ్మెల్యేలు మన జిల్లాలో ఏ పంట పండించుకోవాలో చెప్పండి. పొగాకు మీరు అమ్మెట్లేరు, శనగలు అమ్మెట్లేరు, ఏ పంట పండించాలా? మీరు పంటలో సాగు మొదలైంది కాబట్టి మీరు తేల్చమని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలందరినీ డిమాండ్ చేస్తున్నా. లేదంటే శనగలు అమ్మే వరకు, శనగలు మీరు 10,000తో కొనే వరకు, లేదా 3,000 రూపాయల రైతులకి బోనస్ ఇచ్చే వరకు వైఎస్ఆర్ పార్టీ జిల్లాలో ఉద్యమం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యంగా రైతుల సమస్య మీద ఈ సమావేశాన్ని మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పార్టీ పెద్దలు, విలేకరులు, మీ అందరికి కూడా నా నమస్కారం. ముఖ్యంగా మన ఈ రవి, ఆ రవి ఇద్దరు రైతుల గురించి క్షుణ్ణంగా చెప్పారు. వాళ్ళకి ఇద్దరికి కూడా కొంత అవగాహన ఉంది. నేను ఆక్వా 2 ముక్కలు చెప్పి, తర్వాత ఉప్పు కొటారి నుంచి 1 ముక్క చెప్పి ముగిస్తా. మన జిల్లాలో లేకుంటే మన రాష్ట్రంలో ఈ రోజున ఇతర దేశాల నుంచి మనకు ఏదన్నా ఆదాయం వచ్చే పంట ఉన్నది అని అంటే ముఖ్యంగా ఆక్వా రంగం ఒకటి ప్రధానంగా నిలబడింది 10-15 సంవత్సరాల నుంచి. దానికి మనం అడగకుండానే, రైతులు ఎవరైతే ఆక్వా రైతులు ఉన్నారో వాళ్ళు అడగకుండానే 1కి 4 సార్లు కరోనా అప్పుడు మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు సీడు గురించి మాట్లాడేవాడు. అన్ని జిల్లాలకి ఒక కమిటీ వేసి, ఒక చైర్మన్ వేసి ఆక్వా మీద అన్ని జిల్లాల్లో మీటింగులు పెట్టించి సీడు తక్కువ రేటుకి ఎట్ట రావాలా, మేత తక్కువ రేటుకి ఎట్ట రావాలా, అదేవిధంగా కొనుగోలు రేటు తగ్గకుండా
ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ ఎట్లా కావాలా, ప్రధానంగా ఈ మూడిటి మీద బాగా అందరికీ అవేర్నెస్ తీసుకొచ్చి కంపెనీలని, రైతుల్ని, ఎక్స్పోర్టర్స్ని కూర్చోబెట్టుకొని మాట్లాడుకొని ఆ 5 సంవత్సరాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయటం జరిగింది. రెండవది, ఆయన వంతుగా ఆయన అంతకుముందు యూనిట్కి 5 రూపాయలు 6 రూపాయలు అట్లా ఉండేది. 10 ఎకరాలు లోపున్నటువంటి ప్రతి ఆక్వా రైతుకి కూడా 2 రూపాయలు చేసి దాదాపు 70% రైతులు దాని కిందకు వచ్చేటట్టుగా చిన్న సన్నకారు ఆక్వా రైతులు మొత్తాన్ని కూడా ఆదుకోవటం జరిగింది. ఈయన మొన్న ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో రూపాయినర, ఆయన 2 అన్నాడు కాబట్టి ఈయన రూపాయినర. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.